అమరావతి ఉద్యమం అనేది ఒక చరిత్ర. అప్పుడు జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలో ఎంతో మంది దెబ్బలు తిన్నారు, చేతులు విరగొట్టుకున్నారు, రకరకాల కేసులు పెట్టించుకున్నారు. ఆ పరిస్థితుల్లో మానసికంగా ఆర్థికంగా కుంగిపోయి అసువులు బాసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఇక్కడే ఉంటాను, నేను ఉన్నాను, విన్నాను అన్న అప్పటి పెద్ద మనిషి ఎప్పుడైతే 3 రాజధానులు అన్నాడో ఆ మాట వినగానే ఎంతో మంది ఎలా మనం రియాక్ట్ అవ్వాలో తెలియక ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డ వాళ్ళలో ఈ గడ్డం మార్టిన్ బాబు గారు ఒకరు. ఇక్కడ కాలేజ్ ఇక్కడ ఉద్యమం, అక్కడ ఉద్యమం అంటే వెళ్ళిపోయేవాళ్ళు, వెంటనే వెళ్ళిపోయేవాళ్ళు. ఇబ్బందులు ఫైనాన్షియల్ గా కానీ లేకపోతే మంచిగా ఇది అభివృద్ధి చెందే ఛాన్సెస్ వచ్చినాయి అని మేము అనుకునే లోపల ఇలా అయిపోయిందని చాలా బాధపడతా ఉండేవాళ్ళు. ఆయన వేదన అసలు చెప్పుకోవడానికి కూడా ఉండేది కాదు. లాఠీలతో కొడుతూ చాలా సార్లు బస్సులో ఈడ్చుకుని వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఆయన ఎంతో ధైర్యంగా నిలబడి పోరాటం మొత్తంలో ఆయన చాలా ఇది చేశారు. ఇప్పుడు పార్లమెంట్ లో మన రాజధాని అమరావతి అని చెప్పేసి మనకి గెజిటెడ్ హోదా వచ్చినందుకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ సమయాన్ని ఆయన సంతోషంగా ఇచ్చేయడానికి ఆయన లేకుండా అయిపోయారు. పోరాటంలో మీ అందరికీ తెలుసు ఆయన ఎంత ఇదిగా పోరాటం చేశారు అనేది. ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ చేస్తూ అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పేసి పాదయాత్ర కానీ లేకపోతే రోడ్డు మీద నడవటం కానీ రోడ్డు మీద భోజనం చేయడం కానీ చాలా చాలా రకాలుగా ఆయన ఇచ్చేసేవాడు. ప్రతిఫలం పొందే టైంకి ఆయన లేకుండా పోయారు. ఆయనకి ఎంతో నమ్మకం ఉండేది చంద్రబాబు నాయుడు గారు అంటే. సో ఇప్పుడు మనకి రాజధాని అమరావతి వచ్చింది కాబట్టి ఇది రాజధానిగా ఉండాలి, ఎప్పటికీ ఇదే రాజధానిగా ఉండాలి, అభివృద్ధి చెందాలి, ఎన్నో దేశాల మధ్య ఇది గొప్ప రాష్ట్రంగా గొప్ప రాజధానిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మనకి కౌలు కూడా రావట్లేదు, మనం ఎలా బతకాలి అని చెప్పేసి ఆవేదన పడతా ఉండేవాళ్ళు. ఆయన బాధని వేరే ఒకరికి చెప్పుకోలేక ఎవరితోనూ షేర్ చేసుకోలేక లోపల కుంగిపోతూ ఉండేవాళ్ళు. ఏ పంట పండించుకోకుండా ఇట్లా అయిపోయింది, ఇక్కడ రాజధాని ప్రజలందరూ ఇలా అయిపోయారు ఎట్లాగూ అని చెప్పేసి ఆవేదన పడతా ఉండేవాళ్ళు. భోజనం కూడా చేసేవారు కాదు. ఆయన దుఃఖంలో ఆయన ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేశారు. అసలు ఎలాగైనా సరే రాజధాని సాధించాలని ఇదితో వెళ్ళిపోయేవారు. ఆయన చాలా ఆవేదన పడేవారు. ఇట్లా మన రాజధాని కోసం ఇలా పోరాటం చేస్తుంటే వాళ్ళు పోరాటం కూడా చేయకుండా చాలా అడ్డంకులు పడుతున్నారు, ఇట్లా మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆలోచనలో ఉండేవారు. ఆ రాజధాని అప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి ఇడ్చుకుంటా వెళ్ళిపోయి పోలీసు కేసు పెట్టడం, చాలా కేసులు పెట్టారు, అనవసరమైన కేసులు పెట్టేసి ఇరికిచ్చేయడం అలా చేసేవారు. ఆయన చాలా బాధపడేవారు. అలాగే అసెంబ్లీ దగ్గర లాఠీ చార్జ్ చేయడం కానీ, అసెంబ్లీకి సెషన్స్కి వెళ్ళేటప్పుడు జగన్ గారు వచ్చేటప్పుడు అందరినీ చేయడం అట్లా చేసేటప్పుడు ఆయన చాలా ఇబ్బంది పడేవాళ్ళు. చాలా మందిని అంటే లేనిపోయిన కేసెస్, రైతులు అమాయకపు రైతుల్ని ఆడవాళ్ళని ఇట్లా చేస్తున్నారు, డ్రోన్స్ వేసి వాళ్ళని అసభ్యంగా తిడుతున్నారు, అది ఇదని చెప్పేసి చాలా ఆవేదన పడేవారు. ఆ ఆవేదనలో ఆయన చాలా అంటే ఎట్లా చెప్పాలో కూడా ఆయనకు తెలిసేది కాదు. ఆ పెయిన్ ని ఎంత బాధ అనుభవించేవాళ్ళు, మన పరిస్థితి ఏంటి, మన రాజధాని ఏమైపోద్ది, మన బతుకులు ఏమైపోతాయి, మన ఎస్సీ వాళ్ళ బతుకులు ఇప్పుడే కొంచెం ఇదవుతుంది అనే టైంలో ఈయన ఇట్లా చేశాడు, ఇది కమ్మ రాజధాని కాదు, ఇది దళితులది అని చెప్పేసి ఆయన ఎంతో ఇదిగా అనేవారు. సో ఆయన బాధలో వచ్చి కూర్చుని అట్లా ఇట్లా వెళ్ళాము, ఇలా చేసాము, అసెంబ్లీ ముట్టడి చేసాము అని చెప్పేసి, లేకపోతే రోడ్డు మీద ఇట్లా భోజనాలు చేసాము, రోడ్డు మీద తింటున్నారంటే అసలు ఎంత బాధాకరమైన విషయం అది అసలు. అలాగనే ఆ వేదంతోనే ఆయన చాలా అంటే చెప్పలేకపోయేవారు, ప్రతి ఒక్కటి బాధని చెప్పలేకపోయేవారు. ఎట్లా చేయాలి, మా సంసారం ఎలా నడుపుకోవాలి, ఆర్థిక ఇబ్బందులను ఎలా తీర్చుకోవాలి, మా పోషణ అంతా ఆ పొలంలోనే ఉంది. సో ఆ పొలం కవులు కూడా రాకపోయేసరికి ఆయన చాలా అంటే ఎవరితోనూ ఒక ఇది చెప్పుకోలేకపోయారు. సో ఆవేదనతోనే లోపల కుంగిపోయి తుమ్మూరు గ్రామానికి చెందిన నా పేరు తాడిపల్లి సురేష్ అండి. మేము మా కుటుంబం తరఫున 6 ఎకరాలు భూమి ఇచ్చున్నామండి. గతంలో ఎందుకు భూమి ఇచ్చామంటే ఆ రోజున మరి శాసనసభలో అన్ని పార్టీలు కలిసి, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్ష పాత్ర ఉన్నారు కాబట్టి అన్ని పార్టీలు కలిసి ఒప్పుకొని దాదాపు మరి అమరావతి రాజధాని ఏకగ్రీవంగా తీర్మానం చేసిన తర్వాత మేము కూడా ఫస్ట్ లో కొంచెం ఇబ్బంది పడ్డాం భూములు ఇవ్వడం కోసం. ఎందుకంటే మాకు తాతల తండ్రుల నాటి నుంచి వచ్చిన భూములు అండి ఇవి ఇవ్వడానికి మేము ఫస్ట్ లో అయితే ఒప్పుకోలేదు. మరి వాళ్ళ మంత్రులు గాని, ముఖ్యమంత్రి గారు గాని అందరూ
చెప్పి ఒప్పించారు మమ్మల్ని. ఇంకో కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు కాబట్టి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వాళ్ళిద్దరి అనుమతితోటి ఆ అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఒప్పుకున్న తర్వాత భవిష్యత్తులో ఎవరు వచ్చినా సరే అసలు ఆ దాటే లేకుండా మేము, ఎందుకంటే హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారు చూసిన డెవలప్మెంట్ చూసి మరి ఇక్కడ అందరూ ఒప్పుకున్నారు కాబట్టి ఇక్కడ కూడా మేము భూములు ఇస్తే మరి రాజధాని ఇక్కడే వస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు 70 సంవత్సరాల నుంచి రాజధాని లేదు. మనం ఎక్కడికో వెళ్తున్నాం, ఎవరో తరిమి కొడుతున్నారు. మనం డెవలప్మెంట్ అంతా అక్కడే చేసి అక్కడే పెట్టుబడులు పెట్టి అవన్నీ వదిలేసి ఇక్కడికి రావాల్సి వస్తుంది. ఇక్కడ డెవలప్మెంట్ అయితే కనుక మన పిల్లలు కూడా ఇక్కడే చదువుకుంటారు, ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి. భవిష్యత్తులో తల్లిదండ్రులను చూసుకుంటా పెద్దవాళ్ళని. ఇప్పుడు ఎందుకంటే మేము 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి నమ్మించారంటే రాష్ట్రంలో మొత్తం అన్ని జిల్లాల్లో కూడా అమరావతిని, రాష్ట్రంలో ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్లి అమరావతిలోనే పోస్తున్నారు, అమరావతిలోనే నిర్మాణం చేస్తున్నారు, కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు, రాష్ట్ర ప్రజలందరికీ ఇది నష్టం కలుగుతుందని చెప్పి అందరినీ నమ్మించి అమరావతిలో ఆ పైపెచ్చి ఆయన కూడా ఏం చెప్పాడు, అమరావతి నేను వస్తే కడతాను, ఇక్కడే నేను ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోలేదని నమ్మించారండి. నమ్మించే పైపెచ్చు మాకు కూడా ఏం చెప్పారంటే కొంతమంది రైతులకి మీకు చంద్రబాబు నాయుడు గారు 1250 గజాలు ఇచ్చారు, మేము వస్తే ఇంకో 200 గజాలు ఎక్స్ట్రా ఇస్తామని చెప్పి వాళ్ళని నమ్మించి అందరి చేత ఓట్లు వేయించుకున్నారు. పైపెచ్చి వయసులో ఉన్నవాడు చంద్రబాబు నాయుడు గారు ముసలాడు అయిపోయాడు, నేను కనుక వస్తే ఇంకా బాగా డెవలప్మెంట్ చేస్తానని చెప్పి ఆయన డెవలప్మెంట్ చేస్తానని చెప్పి నమ్మించి రాష్ట్ర ప్రజలు అందరి చేత ఓట్లు వేయించుకొని గెలిచాడండి. గెలిచిన తర్వాత మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత బాంబు లాంటి వార్త 2019 డిసెంబర్లో అసెంబ్లీలో 3 రాజధానులు ఉంటాయి, రాష్ట్రానికి ఉంటే తప్పేంటని మాట్లాడాడండి. మాకైతే అసలు మాకు పిడుగులు పడ్డట్టు అనిపించిందండి. ఎందుకంటే రాష్ట్రానికి రాజధాని ఒక్కసారి నిర్ణయించిన తర్వాత మళ్ళీ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి రాష్ట్రానికి రాజధానులు మారుస్తారనే కాన్సెప్ట్ అసలు భారతదేశ చరిత్రలో ప్రపంచంలో ఎక్కడ లేదండి. ఇది దాదాపు 30,000 ఎకరాల భూములు ఇచ్చిన తర్వాత దాదాపు అంతకుముందు గవర్నమెంట్ 10,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ రాష్ట్రానికి రాజధాని మారుస్తారంటే అది తుగ్లక్ నిర్ణయం కాక ఏమనుకోవాలండి. మరి మేము అప్పుడైతే చాలా ఇబ్బందులు పడ్డామండి. అసలు మమ్మల్ని రోడ్ల మీద రోడ్ల మీద కూర్చుంటే ఉద్యమాలు చేయడానికి, ఆ రోడ్ల మీద కూర్చోడానికి కూడా మమ్మల్ని కూర్చొనికుండా మమ్మల్ని లాఠీ చార్జీలు చేయటం కానీ, మరి ఒక రోజు అయితే మేము దర్గూడికి వెళ్తుంటే మా మహిళలందరినీ ఇక్కడ రాయపూడి పెట్రోల్ బంక్ దగ్గర అసలు మామూలుగా లాఠీ చార్జ్ చేయలేదండి. అసలు మమ్మల్ని అక్కడ నుంచి ముందుకు వెళ్ళలేదండి. దాదాపు ఆ లాఠీలకు కూడా మరి మేకులు ఏమన్నా పెట్టారేమో, దాంట్లో కూడా పోలీసులు కూడా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు సొంత సైన్యం ఉన్నారనుకుంటా, మాకైతే తెలియదండి. పోలీసు డ్రెస్ వేసుకొని తీసుకొచ్చి మా మహిళలను విచక్షణారతంగా కొట్టడం కానీ ఏదైనా చేయడం కానీ చేశారు. మళ్ళీ మేము వెళ్ళి మా ఊళ్ళలో మేము శిబిరాల్లో రోడ్ల మీద కూర్చున్నామని వెళ్తే అక్కడికి కూడా ఈ వాటర్ మిషన్ తీసుకొని వచ్చారండి. ఫైర్ ఇంజిన్ తీసుకొచ్చి మమ్మల్ని రోడ్ల మీద కూర్చోనీయకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మేము అందరం ఎదురు తిరిగేటప్పటికి అప్పుడు వెనక్కి వెళ్ళిపోయారండి. ఆ రోజు నుంచి మేము దాదాపు 1631 రోజులుగా మరి కరోనా వచ్చినా కానీ ఏ ఇబ్బంది అయినా సరే ఇళ్లలో కూర్చొని మా ఉద్యమాలు చేసుకుని మేము మరి ప్రపంచ దేశాలకు తెలిసేటట్టుగా ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ మాకు అంతకుముందు అవన్నీ ఏం తెలియదు. అయినా కానీ మాకు కొంతమంది వచ్చి అమరావతి అయితే ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళందరూ వచ్చి సాంకేతిక సహకారం మాకు అందించి చాలా మంది ఉపయోగపెట్టుకొని మేము కూడా ఈ ఉద్యమాన్ని బయటకు తీసుకెళ్లి ప్రపంచ దేశాలు వాళ్ళందరికీ తెలిసేటట్టు చేసాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.